ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. ప్రదీప్ రావత్ ఒక భారతీయ నటుడు. తెలుగు చిత్రాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించారు. లగాన్ సినిమాలో దేవా అనే ఒక సర్దార్ పాత్ర పోషించారు. ఈ సినిమాను చూసిన రాజమౌళి సాయి సినిమాలో విలన్గా అవకాశం ఇచ్చారు. ఇతడు 1952లో న్యూఢిల్లీలో పుట్టారు. ఇతడి నాన్నగారి పేరు మంగళ్ సింగ్ రావత్, రిటైర్డ్ మేజర్. ఇతని పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలోని మిలిటరీ పాఠశాలలో ఇతడు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జబల్పూర్ ప్రభుత్వ సైన్స్ కాలేజీలో చేశారు. జబల్పూర్లోని యూకో బ్యాంక్లో కొద్ది కాలం ఉద్యోగిగా పనిచేసిన ఆయన దూరదర్శన్ ఢిల్లీ ఛానల్ నుంచి దాదాపు 2 ఏళ్లు ప్రసారమైన మహాభారత్ మెగా సీరియల్లో అశ్వత్థామ పాత్రలో నటించారు. ఇదే ఇతని మొదటి సీరియల్. ఇతని నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సీరియల్లోకి ఇతన్ని తీసుకోమని దర్శకుడు రవిచోప్రాకు ప్రముఖ హిందీ నటీమణి స్మితా పాటిల్ సిఫార్సు చేయడం అతి ముఖ్యమైన విషయం. దేశంలోని కోట్లాది మంది ప్రేక్షకులు ఈ సీరియల్ చూశారు. BBC ఛానల్ కూడా దీన్ని ప్రసారం చేసింది. అలా BBCలో రావడం అదే మొదటిసారి. ఈ సీరియల్ ఒకవైపు ప్రసారం అవుతున్న సమయంలోనే ఎన్నో స్టేజ్ నాటకాల్లో నటించేవాడు. ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ నగరాల్లోని పలు ఆడిటోరియంలో ఎన్నో నాటకాల్లో అనేక పాత్రలు పోషించారు. ప్రముఖ హిందీ నటుడు రాజ్ బబ్బర్ నాటక సంస్థ ద్వారా ఎన్నో నాటకాల్లో పాల్గొన్నాడు. ఇతడితో పాటు రాజ్ బబ్బర్, అనుపమ్ ఖేర్, ఆయన సతీమణి ఠాకూర్ కిరణ్, అనితా కవార్, అలోక్ నాథ్ నటించేవారు. వారందరితో కలిసి అనేక నాటకాల్లో స్టేజీ పంచుకున్నారు. బాలీవుడ్లో ఇతడికి ఎవరూ పరిచయస్తులు లేరు. కానీ ఇతడి పర్సనాలిటీ చూసి ఇతని స్నేహితులు, శ్రేయోభిలాషులు మాత్రం నువ్వు సినిమాల్లో చేరితే బాగా రాణిస్తావు అంటూ ప్రోత్సహించేవారు. మోడలింగ్ కూడా చేసేవాడు. ఆ సమయంలో బాలీవుడ్లో ఇతడికి ఎలాంటి గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ లేదు. స్వయం కృషి, పట్టుదలే ఇతన్ని ఇంతవాణ్ణి చేసింది. హిందీలో ఇతడి మొదటి చిత్రం బాగి. కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ బాగి ద్వారా ఇతడికి గుర్తింపు వచ్చింది. ఇందులో సల్మాన్ ఖాన్, నగ్మా హీరో హీరోయిన్లు, శక్తి కపూర్, కిరణ్ కుమార్, ఆశా సచ్దేవన్, బీనా బెనర్జీ తదితరులు నటించారు. 1990లో ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఇతని దశ తిరిగి ఇతడి సినీ నట జీవితం యూటర్న్ తీసుకుని పురోగమించింది. ఎన్నో చిత్రాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. దర్శకులకు కాల్ షీట్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పడిన రోజులు కూడా ఉన్నాయి. ఎంతో మంది దర్శకుల పరిచయ భాగ్యం కలిగింది. ఇతని సినీ జీవితంలో అదో కొత్త దశ. ప్రేక్షకులు మెచ్చిన చిత్రాలు. పలువురు ప్రముఖ హిందీ దర్శకుల చిత్రాల్లో నటించారు. అపరాధి, ఇన్సానియత్, దుష్మని, రాజ్ కుమార్, కోయల, అమితాబ్ హీరోగా నటించిన దీవార్, షరాబీ, లగాన్, గజనీ చిత్రాలు ఇతడి హిందీ చిత్ర జీవితంలో మైలురాళ్లుగా నిలిచిపోతాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ గజనీ చిత్రం ఇతడికి ఇంకా ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆహ్వానం లభించింది. కోయల చిత్రంలో పోలీస్ కమిషనర్ పాత్రకు ఇంకా మంచి పేరు వచ్చింది. తెలుగు చిత్రసీమలో అవకాశాలు. దర్శకుడు SS రాజమౌళి లగాన్ చిత్రం చూసి ఇతడి నటన మెచ్చుకుంటూ తన మేనేజర్ను ముంబైలోని అమీర్ ఖాన్ ఆఫీస్కు పంపించారు. అక్కడ ఇతడి చిరునామా తెలుసుకుని ఆ మేనేజర్ వీరి ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఆ వెంటనే రాజమౌళితో ఫోన్లో మాట్లాడాడు. ఇతన్ని హైదరాబాద్కి రమ్మని చెప్పారు. ఇతను వెళ్ళి ఆయన కలవడం, ఆయన ఇచ్చిన ఆఫర్కు సై అనడం జరిగాయి. తెలుగులో ఇతను నటించిన మొదటి చిత్రం సై. సూపర్ హిట్ చిత్రం. ఇక అప్పటి నుండి తెలుగులో మంచి పాత్రల్లో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమైంది. ఎందరో దర్శకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు. కానీ హిందీ చిత్రాల్లో అగ్రిమెంట్ల కారణంగా తెలుగులో ఎక్కువ కాల్ షీట్లు ఇవ్వలేకపోయారు. రాజమౌళి మరో చిత్రం ఛత్రపతిలో కూడా ప్రతినాయకుడిగా ఇతని నటన అద్భుతమని ఎంతో మంది అభిమానులు ఇతడి పైన అభినందనల వర్షం కురిపించారు. సై చిత్రాన్ని హిందీలో ఆర్ పార్ పేరుతో 2004లో నిర్మించారు. దీన్నే ఛాలెంజ్గా మలయాళంలోకి డబ్బింగ్ చేశారు. ఛత్రపతి చిత్రాన్ని తమిళంలో అదే పేరుతోనూ, మలయాళంలో చంద్రమౌళిగా, హిందీలో హుకూమత్ కి జంగా డబ్ చేశారు. కన్నడంలో మాత్రం ఛత్రపతి పేరుతోనే రీమేక్ చేశారు. తెలుగులో ఇతను నటించిన చిత్రాలన్నీ విజయవంతమైనవే. దేశముద్రు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడు సీను, లయన్, నాయక్, రగడ, బలాదూర్ ఇతడి టాలీవుడ్ కెరీర్లో మరువలేని చిత్రాలు. ప్రేక్షకులు ఈ చిత్రాలన్నీ ఆదరించారు. ఉత్తమ విలన్గా సై చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డు, ఉమ్మడి ప్రభుత్వ నంది అవార్డు సహా ఎన్నో వందల అవార్డులు అందుకున్నారు. ఒక ఇంగ్లీష్ చిత్రంలో కూడా నటించాడు.
వినోద్ ఖన్నా నటించిన హిందీ చిత్రం మహాసంగ్రామ్ పోరాట చిత్రీకరణ ఒక ఓడలో చేశారు. వినోద్ ఖన్నా ఇతన్ని కొట్టుకుంటూ వచ్చే సన్నివేశంలో ఓడ చివరకు రాగానే ఇతను తప్పించుకోవాలి. కానీ ఇతను ఓడ పైనుండి సముద్రంలో పడిపోయారు. ఇతడికి బాగా ఈత వచ్చు, కానీ స్విమ్మింగ్ పూల్లో కొట్టే ఈత వేరు, నదిలో ఈత వేరు. ఇవన్నీ సముద్రంలో అస్సలు పనిచేయవు. అలలు ఎగసి పడుతూ ఉంటాయి, కెరటాలు విసిరి కొడతాయి. దురదృష్టం కొద్దీ సముద్రంలో పడి సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఓడ గుండ్రంగా తిరుగుతూ ఉండటం ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఓడ కింద ఉన్న ఇంజన్ ఇతడికి తగిలేదే గాని అక్కడ ఉన్న ఒక ఇనుప ముక్క కమ్మి ఆసరాగా దొరికింది. ఆ కమ్మి గట్టిగా పట్టుకుని కేకలు పెడుతూ అక్కడే ఉన్నాడు. ఓడ పైకి ఇతన్ని లాగడం సాధ్యం కాదు. చాలా పెద్ద ఓడ. జాలర్లు ఇతడి అరుపులు విని ఇతడి దగ్గరికి వచ్చారు. వెంటనే ఓడ పైనుండి సేఫ్టీ ఫ్లోటింగ్ ట్యూబ్స్, తాళ్ళు జాలర్లు ఓడ పైనుంచి అందించారు. వాళ్ళ ఆ తాళ్ళు ఇతడి దగ్గరకు విసిరి సేఫ్టీ ట్యూబ్ కూడా అందించారు. వెంటనే ఆ ట్యూబ్లోకి దూరి తాడు పట్టుకున్నాడు. జాలర్లు ఎలాగో ఇతన్ని లాగి ప్రాణాలు రక్షించారు. నిజంగా ఇతడికి అదొక మరపురాని సంఘటన. ప్రదీప్ రావత్ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 74 ఏళ్ల వయసులో ఆగస్టు 4న మరణించారు. ఆయనకు భార్య కళ్యాణి, 2 కుమారులు విక్రమ్ రావత్, సింగ్ రావత్ ఉన్నారు. భార్య పేరు కళ్యాణి. ఈమెది కాకినాడ తెలుగు వ్యక్తి. చిరంజీవి స్టాలిన్ సినిమా షూటింగ్ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారి వివాహం జరిగింది. వీరికి విక్రమ్ రావత్ అనే కుమారుడున్నాడు. ప్రదీప్ రావత్ కుటుంబం సాధారణంగా మీడియాకు దూరంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ అకాల మరణం అందరినీ కలిచివేసింది. తెలుగుతో సహా ఎన్నో భాషల్లో 100 సినిమాలు చేసిన ఈ నటుడు హఠాన్ మరణం చెందడం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రేమికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.